వరంగల్ పోతున్నాం. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫన్నీ ట్యూబ్ తెలుగు. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మనం వరంగల్ వేయి స్తంభాల గుడి అండ్ భద్రకాళి టెంపుల్ వెళ్తున్నాం. పొద్దుల 6 గంటలకు లేచిన, వర్షం అయితే పడ్డది. టైర్లు అవన్నీ కార్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే బ్రష్ చేసి స్నానం చేసి అయితే కార్ అయితే ఎక్కినాం. మన ఇష్టదైవం మన కృష్ణుడు మన కార్లో ఉంటుంది. మంచిగా మొక్కుకొని మంచిగా పోయి మంచిగా రావాలని ఆ కారు బస్సు ముట్టించి దేవుడిని అయితే మంచిగా మొక్కుకున్నా. మీరైతే వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడండి, మంచిగా ఉంటుంది వీడియో, ఫుల్ వీడియో ఉంటుంది. అయితే మనం అయితే బయలుదేరినాం. మన చింటిగాడు వచ్చేసి మనవాడే వచ్చేది మాట్లాడతాడట, ఒకసారి ఎన్నుంది. భద్రకాళి టెంపుల్, వేయి స్తంభాల గుడి. ఓకే, మళ్ళీ ముందట చూపిస్తాం, ముంగట చూపెడతాం. ఓకే, బాయ్. మనం వచ్చేసి బంకులను అయితే ఆయన డీజిల్ అయితే కొట్టించుకోవాలి కదా. డీజిల్ అయితే కొట్టించినాం కార్లో. ఇంత ఒక 2000 అయితే కొట్టిపించినాం కార్లో పోయి వచ్చేందుకైతే. పొద్దుల పోగానే ఆకలైంది మా చింటియానికి నాకు. మధ్యలో ఆగి ఇడ్లీ బోండాలు, వాడైతే బోండాలు తిన్నాడు, నేను ఇడ్లీ వడ తిన్నా. కొండగట్టుకాడ ఆగినాం. కొండగట్టుకాడ ఆగి టిఫిన్ అయితే చేసినాం. టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరినాం. వరంగల్ పోవాలి కదా, మన కరీంనగర్ పోవాలి, కరీంనగర్ నుంచి వరంగల్ పోవాలి. ఫుల్ అయితే ట్రాఫిక్ ఉన్నది పొద్దున మెల్ల అయితే చేరుకున్నాం వరంగల్. ఇదే వేయి స్తంభాల గుడి దేవాలయం. చేరుకున్న తర్వాత మనకు పార్కింగ్ టికెట్ అయితే ఇచ్చిండ్రు. పార్కింగ్ 50 రూపాయలట ఒక కార్ పార్కింగ్, ఒక కార్కి. మన కోనేరు ఇది ఫస్ట్. ఇక్కడ తాబేళ్ళే ఉన్నాయన్నీ కోనేరులో మాత్రం. గుడి మాత్రం ఇదే చూసింది చాలా మంది. ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో పూర్తి చూడండి. ఇది వచ్చేసి నంది, మనకు గుర్తుంది కావచ్చు, మన వర్షం సినిమా నడిచినప్పుడు ఒక సాంగ్ ఉంటుంది ఇలా, ప్రభాస్ త్రిషాది. ఇక్కడ ఈ గుడి పేరు వచ్చేసి అసలు పేరు రుద్రేశ్వర దేవాలయం. అయితే ఈ గుడి వచ్చేసి 11వ శతాబ్దంలో కట్టినట. అప్పట్లో రాజు, కాకతీయ రాజు మన రుద్రదేవుడు ఈ గుడి కట్టించిండట, ఈ మొత్తం శిల్పులతో ఎక్కిపించి. ఇక అదే పేరును ఇప్పుడు మనం ఈ గుడికి అదే పేరు పెట్టేసిండు, రుద్రేశ్వర దేవాలయం అని. ఈ పేరు అయితే అట్లా వచ్చింది ఈ గుడికి, రుద్రేశ్వర దేవాలయం అని. ఒక్కసారి మీరు ఎప్పుడైనా అటు వెళ్తే మాత్రం ఈ గుడికి ఒక్కసారి విజిట్ చేసి రండి, ఎందుకంటే అంత మంచిగా ఉంది. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇక్కడనైతే. ఇటువంటి కట్టడాలు మన పిల్లలకు కూడా చూపించాలి. మన పిల్లలకి ఇటువంటివి తెలియదు కదా, మన చరిత్ర గురించి ప్రతి ఒక్క పిల్లలకి మనం చెప్పాలి. ఈ కట్టడాల గురించి, మన చరిత్ర గురించి, మన దేవాలయ గురించి మన పిల్లలకు ఇప్పటి నుంచి చెప్పుకుంటూ పోతే అప్పటికి మన పిల్లలు మన మైండ్తో షార్ప్ అయిపోతారు. మనమైతే బయటకు వచ్చిన ముందటనే గార్డెన్ ఉంటుంది పచ్చగా. ఇక్కడనైతే ఒక 1/2 అవర్ అయితే మంచిగా టైం పాస్ చేసిన, చల్ల మంచిగా ఉన్నది పచ్చ గడ్డితోని. మొత్తానికైతే మన దర్శనం అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం. మనం ఇప్పుడు వెళ్ళేదైతే భద్రకాళి టెంపుల్, ముందట చూపిస్తా అక్కడ కూడా గుడి. మనమైతే వచ్చేసినాం భద్రకాళి టెంపుల్కి. అయితే వేయి స్తంభాల గుడి నుంచి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్లే ఉంటుంది, దగ్గరనే. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఈజీగా. ఇదే వచ్చేసి ఎంట్రీ మనం భద్రకాళి టెంపుల్ వెళ్ళేటందుకు. అక్కడనైతే చూసింది కదా శివుడు పార్వతి విగ్రహాలు అయితే మస్తు పెట్టిండ్రు రౌతుల మీద. అయితే లోపలికైతే వచ్చేసిన. లోపలికైతే కెమెరా అలౌడ్ లేదట, అందుకే నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నా. దాదాపు ఇక్కడ నుంచి చూపిస్తేందుకు మీ దేవుడిని అయితే నేను ట్రై చేస్తాను. మొత్తానికైతే బయటకు వచ్చేసిన, లడ్డూలు అయితే తీసుకున్నా. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 2 లడ్డూలు అయితే కొనుక్కున్నా.
దేవుని అయితే చూసింది కదా, ఇంకా లైవ్లో చూస్తే మాత్రం మస్తు ఉంటుంది. ఎందుకంటే విగ్రహం లాగా అనిపేది, నిజంగా దేవుడు అందులో కూర్చున్నాడేమో అనిపిస్తుంది. అంత మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా వస్తే మాత్రం ఇక్కడికి కంపల్సరీ రండి, భద్రకాళి టెంపుల్ కాడికి. అయితే మనకి ఇక్కడనే ముందట మన కొత్త వెహికల్స్ ఏమన్నా తీసుకున్నా అని కూడా మనకి ఇక్కడ పూజ చేస్తారు ఇక్కడనే. అది మనమైతే మొత్తానికి దర్శనం అయిపోయింది. మనమైతే వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు రిటర్న్ అయినాం వరంగల్ నుంచి రిటర్న్ అయ్యి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కరీంనగర్ పార్క్కి వెళ్తున్నాం. డీ పార్క్ కరీంనగర్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందట చూపిస్తాను నేను. మొత్తానికైతే ఏరుకున్నాం డియర్ పార్క్, జింకల పార్క్ కరీంనగర్. ఇక టికెట్ అయితే తీసుకున్నాం. ఒక్కోళ్ళకైతే 40 రూపాయలట. లోపల ఎంతసేపు అయినా ఉండొచ్చు. 40 రూపాయల టికెట్ తీసుకున్నాం. జింక నిజంగానే ఉంది. ఓ ఇదేంటిది? కంగారు మమ్మీ. మొత్తానికైతే అన్నీ తిరిగేసి మొత్తం ఇంటికైతే వచ్చేసినాం. టైం వచ్చేసి నైట్ 8:30 అవుతుంది. మా వాళ్ళని వాళ్ళని ఇంటికాడ దించేసిన, నేను కూడా ఇంటికి వెళ్తున్నా. ఇటువంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుండి. ఈ వీడియోకి మాత్రం పక్కా ఒక లైక్ కొట్టుండి, అట్లనే షేర్ కూడా వేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ధర్మపురి, 1000 లింగాల గుడి ప్లస్ కొండగట్టు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్, ఉంటా మరి.